దీనికి తగ్గట్టుగానే ఏంటిది అని అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ మరి రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే బిల్లు ప్రవేశపెడుతున్నారో దాంట్లో చేర్పులు మార్పులు తీసుకురావాలనే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో ఎఫ్సిఆర్ఏ అనే యాక్టును గతంలోనే ఇందిరాగాంధీ 1976లోనే ఆ చట్టాన్ని తీసుకురావటం జరిగింది. అప్పుడే కొన్ని నియంత్రణ చేయటానికి ఫారిన్ నుంచి వచ్చే ఫండ్ను కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులేట్ చేయటానికి ఆ వచ్చినటువంటి ఫండ్ ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, దాన్ని ఏ పద్ధతికి దేనికోసం ఉపయోగించాలి, తీసుకున్న దాని పర్పస్ నెరవేరుతుందా లేదా, దాన్ని దుర్వినియోగం చేస్తున్నారా అనే విషయంలో చేర్పులు మార్పులు తీసుకురావడానికి సవరణలు చేయడానికి మాత్రమే ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారు. ఈ బిల్లును ఎప్పుడైతే సవరణల రూపంలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉందో ఇంకా మొత్తం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎన్జిఓ అసోసియేషన్ సంవత్సరానికి 100 కోట్లు ఇతర దేశాల నుంచి స్వీకరిస్తున్నటువంటి సంస్థలు ఇంకా దీన్ని భరించలేని పరిస్థితికి వచ్చేసాయి. ఇదే సవరణలు కనుక జరిగితే ఇంకా మాకు వచ్చే ఆదాయం అంతా కూడా తగ్గిపోతుంది. అంటే అవసరమైతే ఈ ప్రభుత్వాన్నే మొత్తం అస్థిరత్వానికి గురి చేయాలి, అవసరమైతే బిల్లు ప్రవేశపెట్టకుండా చేయాలి, అవసరమైతే మిగతా పార్టీలకు ఫండింగ్ రూపంలో వాటి ఫండ్ రూపంలో ఇచ్చి వాళ్ళని వెంటేసుకొని ఈ దేశంలో అరాచక శక్తులను ప్రోత్సహించి ఈ బిల్లే అసలు పార్లమెంటులో ఆమోదం తెలియకుండా ఆ బిల్లులు వచ్చే సమయానికి దేశంలో అల్లకల్లోలాన్ని సృష్టించి మొత్తం ఏంటంటే దీన్ని స్తంభింపజేయాలనే నిర్ణయానికి వచ్చేసే ఈ ధర్నా కార్యక్రమాన్ని దానికోసమే ఈ బిల్లు రాబోతుంది అని గమనించినటువంటి ఈ వర్గాలు ముందుగానే ఏంటిది అని అంటే బహుజనులలో ఉన్నటువంటి కొన్ని వర్గాలను ముందు పెట్టి నాయకత్వంలో నాయకులుగా ముందు పెట్టి వారి వెనకాల ఈ అగ్రకుల పార్టీలన్నీ కూడా పోగయి ఈ అల్లకల్లోలంలో బాధ్యతను స్వీకరించి దీన్ని అస్థిరత్వానికి గురి చేయాలనే నిర్ణయంతో ఈ బిల్లు పాస్ కాకుండా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా ఉంది. ఈ ఎన్జిఓ అసోసియేషన్లలో చాలా మంది ఏంటిది అని అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు మార్క్సిస్టు ముసుగులో ఉన్నటువంటి మేధావులు కూడా ఈ ఎన్జిఓ అసోసియేషన్ల ద్వారా 100 కోట్ల రూపాయలను ఇటు అన్ని దేశాల నుంచి అమెరికాతో సహా ఇతర దేశాల నుంచి మరి చేజిక్కించుకోవటం జరుగుతూ ఉంది. ఎన్జిఓ అసోసియేషన్లతోటి మార్క్సిస్టు మేధావులుగా ఉంటూ మళ్ళీ ఈ సంఘాలను నడుపుతూ డబ్బు స్వీకరిస్తూ సామ్రాజ్యవాద దేశాలకు వ్యతిరేకంగా ఉంటారు. వీళ్ళు అమెరికాను ఎప్పుడు తిడుతూనే ఉంటారు, కానీ అమెరికా నుంచి మాత్రం ఎన్జిఓ అసోసియేషన్ల ద్వారా మొత్తం డబ్బు రావాలి, ఇతర పశ్చిమ దేశాల నుంచి డబ్బు పెద్ద మొత్తంలో రావాలి, మళ్ళీ పశ్చిమ దేశాల యొక్కకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళ డబ్బు తీసుకొని మళ్ళీ ఆ దేశాలకే సపోర్టుగా ఉంటారు, పశ్చిమ దేశాల నుంచి వచ్చే వాళ్ళకే సపోర్టుగా ఉంటారు. అంటే ఇది చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న 100 మంది ఏంటిది అని అంటే వేలాది మందికి ఎన్జిఓ అసోసియేషన్ల ద్వారా ఎప్పటి నుంచో మరి వేలాది కోట్ల రూపాయలు బయట నుంచి దేశంలో వచ్చి ఒక యంత్రాంగం ఈ దేశంలో మరి స్థిరపడింది. మొత్తం ఒక పెద్ద యంత్రాంగమే తయారైపోయింది. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాలంలో ఈ ఎన్జిఓ అసోసియేషన్ల ద్వారా విచ్చలవిడిగా ఏంటిది అని అంటే ఇతర దేశాల నుంచి డబ్బు స్వీకరించుకొని చివరికి ఏంటిది అని అంటే ప్రభుత్వాలనే ప్రభావితం చేసే స్థాయికి ఈ ఎన్జిఓ అసోసియేషన్లు ఎదగటం జరిగింది. వాళ్ళ కింద కొంతమంది 100 మంది పనిచేస్తారు, 100 మంది ఉద్యోగులుగా ప్రాజెక్టులలో పనిచేస్తారు. వాళ్ళందరినీ కూడా ఏంటంటే ఈ బయట కలిపినటువంటి ఆందోళనలో పాల్గొనింపజేసి వాళ్ళే డబ్బులు సాయం వాళ్ళను పోషించి కూడా అల్లకల్లోలాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎన్జిఓ అసోసియేషన్ల ద్వారా అంటే బయట దేశాల నుంచి మరి సహాయం పొంది ఎన్జిఓ సహాయం పొందే దాంట్లో ఎక్కువ ఈ అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఏదో ఫారిన్ నుంచి వచ్చే డబ్బులో కొంతమంది నిజాయితీగా కొన్ని క్రిస్టియన్ మిషనరీలు మాత్రము ఎడ్యుకేషన్కు ఖర్చు పెడుతూ కొంత ఈ దేశంలో ఈ బడుగు బలహీన వర్గాలను కొంత ఎడ్యుకేషన్ చేస్తూ కొంతమంది మార్పులు తీసుకురావడానికి కొన్ని సంస్థలు కొన్ని చర్చి మేనేజ్మెంట్లు నిజమైనటువంటి దృష్టితో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళను మినాయిస్తే 90% ఎన్జిఓ ఆర్గనైజేషన్ల ద్వారా మొత్తం ఏంటంటే ఇక్కడ దాన్ని దుర్వినియోగం చేసి ఏ పర్పస్ కోసం అయితే ఆ నిధులను స్వీకరిస్తున్నారో వాటి కోసం ఖర్చు పెట్టకుండా సొంత ప్రయోజనాల కోసం ఖర్చు పెడుతూ ఎన్జిఓ అసోసియేషన్లు కూడా పెద్ద మొత్తంలో ఇక్కడ ఆల్రెడీ తయారై ఉన్నాయి. ఒక క్రిస్టియన్ మిషనరీస్ డైరెక్ట్గా చర్చిల ఆధ్వర్యంలో లేదా
బడుగు బలహీన వర్గాలను ఈ పెద్ద మొత్తంలో ఎడ్యుకేషన్ అందించి వాళ్ళకు సహాయ సహకారాలు అందించి వాళ్ళకు ఆపద వచ్చినప్పుడు వాళ్ళ వెంట నిలబడినటువంటి కొన్ని సంఘాలు, కొన్ని చర్చి మేనేజ్మెంట్లు, కొన్ని క్రిస్టియన్ మిషనరీలను మినాయిస్తే మిగిలిన ఎన్జిఓ అసోసియేషన్లన్నీ చాలా వరకు ఏంటిది అని అంటే మొత్తము సొంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటివే. కాబట్టి ఇప్పుడు ప్రవేశపెట్టబోయే బిల్లులలో కొన్ని సంస్థలను నిజాయితీగా పనిచేసి ప్రజలలో మార్పు తీసుకొని వచ్చి నిజంగానే వచ్చిన నిధిని ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాలకు ఎడ్యుకేషన్ అభివృద్ధి చేయటం కోసము, కల్చర్ను అభివృద్ధి చేయటం కోసము, ఈ దేశంలో సాధారణమైన ప్రజలకు వాళ్ళకు చేయూతనివ్వటం కోసం పెట్టే సంస్థల విషయంలో ఈ నిబంధనలను మినాయించి ఒక సవరణ దాంట్లో చేస్తే బాగుంటుంది. మిగిలిన సంస్థల విషయంలో కఠినమైనటువంటి నిబంధనలు విధించడం ద్వారా ఈ డూప్లికేట్ సంస్థలన్నిటిని కూడా మొత్తం ఎక్కడికక్కడ ఏరిపారవేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది.